నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని పిఎస్లో జరిగిన కస్టోడియల్ డెత్ ను విచారించి తమకు న్యాయం చేయాలని గౌరవ హైకోర్టును లీగల్ ఆక్షన్ ఫోరం కన్వీనర్ గిరి బాధితులు వంకదారి చిన్నప్ప ఆశ్రయించారు. కస్టోడియల్ డెత్ విషయమై గౌరవ డీజీపీని, గౌరవ హోంమంత్రిని కలిసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని, కొలిమిగుండ్ల సీఏ రమేష్ బాబు దొమ్మర్తి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అర్థించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని పిఎస్లో జరిగిన కస్టోడియల్ డెత్ వివరాలను వారు మీడియా ముందు ఉంచారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం సీఏ రమేష్ బాబు దొమ్మర్రి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, అక్రమ దొంగతనం కేసులో దొమ్మరి వెంకట సుబ్బయ్యను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆరోపించారు. అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని గౌరవ డీజీపీని, గౌరవ హోంమంత్రిని కలిశామని, ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించామని, తమపై ఏ విధంగా కేసులు బనాయించాలి, ఏ విధంగా హతమార్చాలనే దుర్బుద్ధితో కొలిమిగుండ్ల మండలం సీఏ రమేష్ బాబు ఉన్నారని ఆరోపించారు. రమేష్ బాబు నుండి తమకు ప్రాణహాని ఉందని, తమకు ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగకపోవడంతో గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అర్థించారు. మేము హైకోర్టు దగ్గర నుంచి మేము తెలియజేస్తున్న విషయం ఏమనగా, కొలిమిగుండ్ల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఒక కస్టోడియల్ డెత్కి సంబంధించి, ఆ కస్టడీలో పోలీసులు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న అతనికి సంబంధించి ఆ కొలిమిగుండ్ల ఎస్ఐ రమేష్ బాబు పైన మరియు మిగతా సిబ్బంది పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే ఎక్కడైతే హక్కులు కాపాడబడాలో అదే చోట సాధారణమైన ప్రజలను కొట్టి చంపడం అనేది ఇది చాలా ఒక దుర్మార్గమైన విషయం ప్రజాస్వామ్యంలో. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పోలీసు అధికారులను, నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఇంకా డీజీపీ గారిని కూడా మేము కంప్లైంట్ చేశాము. కస్టోడియల్ డెత్కు కారణమైనటువంటి రమేష్ బాబు పైన, ఇతర సిబ్బంది పైన చర్య తీసుకోమని. కానీ వారు స్పందించకపోవడంతో మేము గౌరవ ఏపీ హైకోర్టు వారిని ఆశ్రయించాము. హైకోర్టు వారు వారికి మా కేసును ఈ పెద్ద గ్రామానికి చెందిన, కొలిమిగుండ్ల గ్రామానికి చెందిన చిన్నప్ప వంకదార చిన్నప్ప అనే అతను హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు వారు పోలీస్ డిపార్ట్మెంట్కి నోటీసులు అందజేసినారు. తర్వాత దానిపైన కూడా పోలీసు వాళ్ళు కూడా కౌంటర్ వేశారు. దానిపైన కోర్టు విచారణ జరుగుతోంది. అతి త్వరలో దానిపైన కోర్టు వారు పోలీసులపైన తగిన చర్యలు తీసుకోమని, ముఖ్యంగా రమేష్ బాబు, కొలిమిగుండ్ల సీఏ రమేష్ బాబు మరి ఇతర సిబ్బంది ఎవరైతే వెంకట సుబ్బయ్య అనే తన్ని పోలీస్ స్టేషన్లో వేధింపుల ద్వారా కస్టోడియల్ డెత్కు గురి చేశారో వారందరిపైన కూడా చర్య తీసుకోమని ఆదేశాలు జారీ చేస్తుందని, అందుకోసము గౌరవ జడ శ్రవణ్ కుమార్ అడ్వకేట్ ద్వారా చిన్నప్ప గారు ఈ పిటిషన్ వేయడం జరిగింది. ఈ విషయంలో మేము పూర్తిగా చిన్నప్పకు మద్దతుగా లీగల్ యాక్షన్ ఫోరం ఉంటుందని తెలియజేస్తున్నాం. గత కాలంలో మా మీద కూడా తప్పుడు కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయంగా నాకు కూడా కాళ్ళకు రక్తం గూలు గడెత్తిన వరకు కొట్టి తప్పుడు కేసులు బనాయించి నన్ను కూడా చంపాలనుకున్నాడు. అక్కడ కొందరు రాజకీయ మాటలు విని నేను 112 భూమిలో అనుమతులు ఉండేదాన్ని కబ్జా చేయడం కోసం రాజకీయ నాయకులతో కుమ్మక్కై నా మీద తప్పుడు కేసులు బనాయించి నన్ను కొట్టి చంపేసి నా భూమిని తీసుకోవాలనే ఉద్దేశంతో సీఏ రమేష్ బాబు గారు కొట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయంగా నేను ఇలాగే జరిగింది. ఈయన పేరు వెంకట సుబ్బయ్య గారు, దాంట్లో దొంగతనం కేసులో తీసుకొచ్చి చంపేశాడు. అతను చంపేసి అతనంతకు అతనే ఊరేసుకొని చనిపోయాడు అని చెప్పి, ఆ తర్వాత ఫ్యామిలీతో ఏం జరిగిందో ఏమో తెలియదు, అది బయటికి రాలేదు. మాకు ఈ విషయం తెలుసుకున్నాం మేము. సీఏ రమేష్ బాబు గారు చంపేశాడని కొనుగోళ్ళ మండలం అంతా తెలుసు, నంద్యాల జిల్లా అంతా తెలుసు. అయితే తనపైన ఎవరు చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకొని పోగా మేము సమాచారం చట్టం అడిగినా కూడా మాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. సమాచారం చట్టం అడిగినా కూడా మీరు థర్డ్ పార్టీ మీకు ఎలా ఇస్తామని చెప్పేసి చాలా రకాలుగా ఇబ్బంది ఉంది. కానీ అతనితో నాకు ఎప్పటికైనా ప్రాణాపాయం ఉంటుందని చెప్పేసి ఈ మీడియా మిత్రులు తెలియపరుచుకుంటూ ఇదే విషయాన్ని ఏపీ డీజీపీ గారికి ఇచ్చాను, ఏపీ డీజీపీ దొరవారికి ఇచ్చాను, మళ్ళీ హోమ్ మినిస్టర్ మేడం గారికి, అనిత మేడం గారికి కూడా అర్జీ రూపంలో ఇచ్చుకున్నాం మేము. కానీ ఎటువంటి న్యాయం జరగకపోగా గౌరవ ఏపీ ఉన్నత న్యాయస్థానాన్ని, హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ విషయంలో సిబిఐ వాళ్ళు కూడా, సిబిఐ సార్ కూడా ఎంక్వైరీ చేసుకున్నారు. సిబిఐ కూడా ఎంక్వైరీ చేయమని సిబిఐ, సిఐడి
రెండు 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 సిబిఐ సిఐడి ఇద్దరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళపైన చట్టపైన చర్యలు తీసుకుంటామని చెప్పి దాంట్లో కోర్టులో నమోదు చేయడం కూడా జరిగింది. ఈ విషయంగా సిఏ రమేష్ బాబు గారి తరపు నుండి నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఈ విషయంలో అయితే కనుక ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అక్కడ సిఏ రమేష్ బాబు కొందరు మనుషులు కూడా పెట్టాడు. వాళ్ళు ఎవరో ఏమో తెలియదు. ఈ కస్టోడు కేసు విషయంగా నేను డీజీపీ గారు కంప్లైంట్ చేశానని, హైకోర్టులో కేసు చేశానని కొన్ని వార్తలు వస్తున్నాయి. వాడిని ఏదో ఒకటి చేయాలా, వాడిని ఏదో ఒక విధంగా చంపాలా, లేదంటే ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి ఇరికియాలా అనే ఉద్దేశంలో సిఏ రమేష్ బాబు ఉన్నాడు. ఈ విషయంగా పెద్ద పెద్ద నాయకులు ఆయనకు అండదండలు ఫుల్గా ఉన్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్లో కొట్టి చంపడం ఏంటి సార్? ఇది మీరే ఏం న్యాయం చేస్తారు? మీడియా మిత్రులారా, ప్రతి ఒక్క విషయం నారా చంద్రబాబు నాయుడు సార్ ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని అడుక్కున్నాం. మా కుటుంబంలో కానుంటి మీకే ఓట్లు వేసుకున్నాం, మేము మీ మనుషులమే సార్. కానీ ఇంత దారుణంగా సీఏ రమేష్ బాబు అక్కడ విమర్శిస్తున్నాడంటే అక్కడ ఏం జరుగుతుందో మీరు ఒక్కసారి గమనించండి సార్. నన్నే కాదు సార్, చాలామందిని అక్కడ కొట్టడము, లాఠీలతో కొట్టడము. అతను మోగ వ్యక్తిని సార్, రెడ్డి అనే వ్యక్తిని చేయి కూడా ఇరగొట్టాడు అతనికి. కానీ అతను కూడా చెప్పుకోవాలని వచ్చినాడు. కానీ ఏంటంటే అతను భయపడి రాలేకపోయాడు. ఈ విషయంగా నేను నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి, హోమ్ మినిస్టర్ మేడం గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి తెలియపరచుకునే కనుక సార్ సీఏ రమేష్ బాబు పైన వెంటనే చర్యలు తీసుకున్న న్యాయం చేయండి సార్, ప్లీజ్ సార్. చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్ అక్కడ. ఆయన వల్ల మేము చాలా భయపడుతున్నాం సార్. జరగలేదు సార్. డీజీపీ గారి దగ్గరికి కంప్లైంట్ ఇచ్చినాను, హోమ్ మినిస్టర్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఎటువంటి చర్యలు జరగకపోగా మేము ఉన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించాం సార్. ఇది సార్ జరిగింది. ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానం లేదు సార్, మేము హైకోర్టును ఆశ్రయించాం డైరెక్ట్. ఇంకా ఆ విషయంలో మళ్ళీ ఈ హైకోర్టులో కేసు చేసిన విషయం కూడా ఆయన తెలుసుకొని రాజీ కామని చెప్పి ఒత్తిళ్లు కూడా వస్తున్నాయి సార్. ఇది విషయం సార్. ఈ విషయం నాకు ప్రాణభానే ఉంది. నా ప్రాణానికి, నా కుటుంబానికి ఏమైనా కూడా సీఏ రమేష్ బాబే కారణము. నన్ను ఎవరు ఏం చేసినా కూడా ఆయన కారణం సార్. ఎందుకంటే ఆయన మీద కస్టడీలు తెత్తు చంపేసిన విషయంలో నేను దాంట్లో హైకోర్టులో కేసు చేశానని చెప్పేసి నాకు చాలా రకాలుగా ఇబ్బందిగా ఉంది సార్. ఈ విషయంగా మేము మీడియా మిత్రులు కోరుకుంటున్నాం సార్, ప్రతి ఒక్కరు తెలియపరచవలసిందిగా కోరడమేంటి సార్ గవర్నమెంట్కి. ప్లీజ్ సార్ న్యాయం చేయండి సార్, నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాను సార్. సార్ మేము ఆ రోజు హోమ్ మినిస్టర్ దగ్గర, సీఎం దగ్గర కలవాలని పోయినాం సార్. కానీ కలవనీ లేదు సార్. అక్కడ మీరు పోలీసు వాళ్ళ మీద కదా కంప్లైంట్ ఇచ్చినది, రమేష్ బాబు మీద కదా, మీరు హోమ్ మినిస్టర్ గారికి ఇమ్మన్నారు సార్ అర్జీ. హోమ్ మినిస్టర్ మేడం గారికి ఇచ్చుకొని వచ్చాం సార్ అక్కడ. ఇది సార్ జరిగింది.